మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అపవిత్రతకు అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు రక్షణ పొందక మునుపు, రక్షింపబడని ముందు మీరు లోకంలో శరీరాశల కొరకు మీ యొక్క అవయములను వాడి ఉంటారు. లేదు, లోకాశల కొరకు మీ యొక్క అవయములను వాడి ఉంటారు. కానీ ఈ దినమున దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాటిని విడిచిపెట్టు. మీరు శరీరాశల కోసం, లోకాశల కోసం ఎన్నాళ్ళు చేసింది చాలు. నీతి కొరకు మీ యొక్క అవయములను వాడండి. మంచి పనుల కొరకు మీ యొక్క అవయములను వాడండి. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతురే. ఇందుకు దేవుని స్తోత్రం. మనము రక్షణ పొందిన తర్వాత పాపము నుంచి విడిపింపబడ్డాము. పాపముకి ఇంకా దాసులము కాదు, మనము నీతికి దాసులం, దేవునికి దాసులం, దేవునికి కుమారులం అని మనం అని దేవుడు మనకు అటువంటి గొప్ప అర్హత ఇచ్చాడు. మరి మనం ఇంకా పాపముకు దాసులుగా ఉన్నామా? పాపం చేస్తూనే ఉన్నామా? జ్ఞాపకం చేసుకుంటారండి. అయినా ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధాత్మ కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. మీరు రక్షణ పొందకమును మీ యొక్క పాప జీవితంలో దేవునికి కాకుండా పాపానికి దాసులై ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు రక్షణ పొంది ఉన్నారో అప్పటి నుంచి మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధాత్మ కలుగుటయే మనకందరికీ ఫలము. అది చివరెక్కడ చేరుతుందంటే నిత్య జీవముకు చేర్చుతుంది. ఎలా అనగా, పాపము వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావర్తము చేత మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. ఎలా అనగా, పాపముకి వచ్చే జీతం మరణం. ఆదాము కాలం నుండి ఇప్పటి వరకు మనకు మరణమే సంభవిస్తుంది, కానీ జీవం ఎక్కడ లేదు. కాబట్టి ఆ మరణపు ముళ్ళను విడిచి ఇక నువ్వు మరణానికి పాత్రుడవి కావు అని దేవుడు మనకు చెప్పి మన యొక్క పాపములను తీసివేసి, పాపముకు వచ్చే జీతం మరణమును తీసివేసి పరిశుద్ధతకు వచ్చే జీతం నిత్య జీవం అని మనకు తెలిపి రక్షణలోకి నడిపించి పరిశుద్ధాత్మ దయచేస్తున్నాడు. మరి మనము ఇంకా పాపముకు దాసులమై ఉన్నామా? లేదంటే దేవుడిచ్చే పరిశుద్ధ ఆత్మను పొందుకున్నటకు అర్హులుగా ఉన్నామా? జ్ఞాపకము చేసుకొని మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని దేవుని నిత్యము ధ్యానిస్తూ, నిత్యము దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ జీవిద్దాం. నిత్య రాజ్యంలోనికి వెళ్దాం. ఆమేన్.